ఆయన అవుతారు. ముందుగా జీవిరెడ్డి గారు, అంతా మీరే చేశారు, మీ పెద్దోళ్ళు ఉన్నారే ఉంది బుగ్గన రాజేంద్రారెడ్డి గారి మీ పెద్దోళ్ళు ఉన్నారే అన్నీ మీరే చేశారని. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్. మంగళవారం మాట్లాడండి రేటిని. మంగళవారం అప్పులు తెచ్చి అలవాటు అయ్యేది. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి అలవాటే మంగళవారం మాటలు వస్తాయి. నేనేమంటే ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు 8 నెలలు దాటింది అధికారంలోకి వచ్చి. ఈ రోజు కూడా పోలవరము అప్పులు గిప్పులు అన్నీ టీడీపీ మీద నెపమేస్తే దానికంటే మీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ఇవన్నీ ఏదో ఆయన తప్పులు చేస్తుంటే సరిదిద్ది ఇంకేదో బెటర్ తీసుకెళ్తావనే కదా నువ్వు వచ్చింది. నువ్వు 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత కూడా పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్టు మళ్ళీ అదే కథలు చెప్తా అంటే ఇక నువ్వు దేనికి? పోనీ నువ్వు చెప్పింది ఏమైనా నిజం ఉందా అంటే బుగ్గన గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ గమనించినట్లయితే ప్రతి మాట తర్వాత చూశారా ఈ అన్యాయం, చూశారా ఈ అన్యాయం. ఏంటి అన్యాయం అంటే వాళ్ళు ఏదో మంచి చేస్తే మీరు రాయలేదంట పేపర్లలో. అది అన్యాయం ఎట్టవుతుంది? ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి. మంచి చేస్తే మీరు చెప్పుకోవాలి. మేము చెప్పకపోతే అన్యాయమా? అసలు వీళ్ళు అరికథలు చెప్పినా బుర్రకథలు చెప్పినా మేమే రాస్తున్నాం. చెప్తాను వస్తుంది దాన్ని కూడా. ప్రజల గురించి వాళ్ళే రాయట్లేదు. ప్రతిపక్షాలు మాట్లాడటం మీడియాలో కూలి మీడియాలో ఇది రాయట్లేదు, ఇది రాయట్లేదు, ఇది చూడు ఈ అన్యాయం చూడు ఈ అన్యాయం చూడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతిపక్షాలు ఉన్నది వైఫల్యాలని ఎండగట్టడానికి, ఏదైనా తప్పులు చేస్తే ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. మీరు ఏదైనా మంచి చేస్తే మీరు చెప్పుకోండి. పోనీ మేమైనా చెబుదామంటే ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. సో ఎప్పుడు మాదిరిగా అసలు ఈరోజు బుగ్గన గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటాను. ఈ మధ్యకాలంలో మనం అప్పుల గురించి మాట్లాడలేదు. ఆయన కూడా ఎందుకు వచ్చాడు ఆలాప్చాడనంటే ఆయన సీట్కి ఏమైనా ఎసరు వచ్చినట్టుందేమో, డౌట్గానే ఉంది. అందుకే ఏమైనా కొంచెం ప్రూవ్ చేసుకుందామని, పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుందామని వచ్చినట్టుందేమో మరి. లేకపోతే ఏంటి ఆయన స్టేచర్కి ఏంది వచ్చి నోరు తెరిస్తే ప్రతిదీ అబద్ధమా? ఇప్పుడు బుగ్గన గారు అంటే అవునన్నా కాదన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ గుంపుతో పోలిస్తే ఆ గుంపులో ఉన్నవాళ్ళు కొద్దిగా మంచి వ్యక్తి అని, అంటే బూతులు అది మాట్లాడకుండా. ఆయన కూడా ఈరోజు కూర్చొని మొత్తం కాకి లెక్కలు చెప్పుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే కూర్చుంటేట నేనేమంటే ఇదో ఆయన ఎప్పుడూ కాకి లెక్కలే చెప్తాడు. చెప్పేది ఏంటంటే నిదానంగా మెత్తగా కలగకుండా పౌడర్ వేసినట్టు మిగతా వాళ్ళగా కర్కశంగా బూతులు మాట్లాడకుండా చెప్తాడు. కాబట్టి మీకు కొద్దిగా పర్లేదు, అయ్యో మంచి పిల్లోడు అని అనుకుంటారు మీరు. ఆయన ఎప్పుడు చెప్పినా విట్నే ఉంటాయి లెక్కలు. సో అందుకని ఆ ఇంప్రెషన్ ఉంది. కానీ ఇప్పుడు మెత్తగా చెప్పడం వేరు, అబద్ధాలు చెప్పడం వేరు అంటాను. నువ్వు మెత్తగా చెప్పినంత మాత్రాన అబద్ధాలు చెబితే నువ్వు మంచివాడు కాదు, పైపెచ్చు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. నేనేమంటే వెంకటేశ్వర గారు ఇది